సో చాలా రోజుల తర్వాత వెయిట్ చేసిన tgpolicy.nic.in వెబ్సైట్లో అయితే అంతా అప్డేట్ అయిపోయింది. సో మీరైతే టీజీ పాలిసెట్ కొట్టేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ మనము కొట్టేయాలి. సో ఎలా చేయాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఈ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఏం లేదు, మనం కాలేజ్ ఫస్ట్ మన ప్రిఫరెన్స్ కాలేజ్ నాది వచ్చేసి జేఎన్జీపీ అంటే జవహర్లాల్ నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ రామాంతపూర్. సో దాంట్లో నేను ఫస్ట్ ట్రిపుల్ అయితే పెట్టేసుకున్నాను. సో ట్రిపుల్ కొడతాము. సో ట్రిపుల్ కొట్టిన తర్వాత ఫస్ట్ నా నేమ్ వచ్చింది చూడండి, మీరు మెసేజ్ అయితే వస్తుంది. సో ఇలా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ మెసేజ్ వచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళిపోవాలి. సో మీరు ఎలా కొట్టాలి ఏంటి అనేది చెప్తాను. సో క్యాండిడేట్స్ లాగిన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం లాగిన్ ఐడి, టీజీ పాలిసెట్ హాల్ టికెట్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా ఎంటర్ వాల్యూ చేసి సైన్ ఇన్ చేయాలి. సో మీకు సైన్ ఇన్ చేసిన తర్వాత కనిపిస్తుంది అంటే రిజల్ట్స్, రిపోర్ట్స్, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూస్, సేవ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్. సో అలాట్మెంట్ ఆర్డర్ కొట్టాలి. అలాట్మెంట్ ఆర్డర్ కొట్టిన తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ ఫేజ్. సో మీకు ఇక్కడ మీ ర్యాంక్, ఆ తర్వాత పే ట్యూషన్ ఫీజు కొట్టాలి. సో పే ట్యూషన్ ఫీజు కొట్టిన తర్వాత మీకు చూపిస్తుంది అంటే ఎంత కట్టాలి ఏంటి అనేది. సో కట్టేసిన తర్వాత మీరు ఏంటి మళ్ళీ ఇదే ఆప్షన్స్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కొట్టాలి. బ్యాక్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కొట్టాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇది వస్తుంది, సెల్ఫ్ రిపోర్టింగ్. యాక్సెప్ట్ మై జాయినింగ్ ఆర్డర్ కొట్టేసిన తర్వాత ఇలాంటిదైతే వస్తుంది. సో ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇలా వచ్చిన అడ్మిషన్ నెంబర్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో మీరు ఇక్కడ ప్రింట్ అయినా తీసుకోవచ్చు ఆర్ స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. సో ఆ తర్వాత మీకు ఒకవేళ మళ్ళీ మీరు చూసుకోవాలి అనుకుంటే వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇదండి పాలిసెట్ 2025. సో లైక్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే బికాజ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసాం మేము. ప్రతి ఒక్క స్టూడెంట్ వెయిట్ చేస్తూనే ఉన్నాడు పాలిసెట్ ఎప్పుడు వస్తుంది అనేది. సో మనకి జాయినింగ్ వచ్చేసి మనకి 18th రోజు ఒకసారి పోవాలి మనం కాలేజ్కి, అండ్ 28th రోజు పోవాలి ఒకసారి, మళ్ళీ మనం 30th రోజు పోవాలి.